Good morning, students. In today we can discuss class 3 characteristics of a computer. Characteristics of computers. Okay, there are different characteristics there in computers. Okay, first one, speed, accuracy, diligence, versatility and reliability, automation, memory, quick decision, multitasking, no feeling. These are all the characteristics of కంప్యూటర్. మనకి కంప్యూటర్ యొక్క ఫీచర్స్ అని చెప్పవచ్చును, లేదంటే కంప్యూటర్ వల్ల మనకి అడ్వాంటేజెస్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, దిస్ ఆర్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఫస్ట్ వన్, స్పీడ్. చూడండి, a computer works with much higher speed and accuracy compared to human beings. కంప్యూటర్ అనేది చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది కంపేర్ టు హ్యూమన్ బీయింగ్స్. కంపేర్ టు హ్యూమన్స్ అంటే ఎవరు? మనతో కంపేర్ చేసుకుంటే కంప్యూటర్ అనేది ఎలా ఉంటుందంటే వెరీ స్పీడ్గా ఉంటుంది. ఓకే, పర్ఫార్మింగ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. మనం సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నప్పుడు సమ్ టైం అనేది తీసుకుంటుంది, 1 minute, హాఫ్ మినిట్, సమ్ టైం తీసుకుంటుంది. డిఫికల్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయాలనుకున్నప్పుడు కంప్యూటర్ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో మనకి క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. కంప్యూటర్ కెన్ ప్రాసెస్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్కి మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది క్యాలిక్యులేషన్స్ అనేది చేస్తుంది. మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ద టైమ్ టేకెన్ దేర్ ఆపరేషన్స్ ఈజ్ మిల్లీ సెకండ్స్ ఆర్ నానో సెకండ్స్. టైం అనేది కంప్యూటరు ఆపరేషన్స్కి ఎంత టైం తీసుకుంటుందంటే మిల్లీ సెకండ్స్లో తీసుకుంటుంది, లేదంటే నానో సెకండ్స్లో తీసుకుంటుంది ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడిషన్ చేయాలి. ఓకే, అడిషన్ చేయాలనుకుంటే సమ్ టైం అనేది తీసుకుంటుంది మనకి. అదే కంప్యూటర్ అనేది విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ ఆర్ నానో సెకండ్స్ ఆర్ మైక్రో సెకండ్స్లో మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. కంప్యూటర్ అనేది ఎలా ఉంటుంది? స్పీడ్గా వర్క్ అవుతుంది కంపేర్ టు హ్యూమన్ బీయింగ్స్. దెన్ సెకండ్ వన్, అక్యూరసీ. కంప్యూటర్స్ పర్ఫార్మ్ క్యాల్కులేషన్స్ విత్ 100% అక్యూరసీ. కంప్యూటర్ అనేది క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేది చెయ్యదు. ఓకే, 100%గా కరెక్ట్ అక్యురేట్ వాల్యూస్నే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, కంపేర్ టు హ్యూమన్ బీయింగ్స్ కొన్ని మిస్టేక్స్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ కంప్యూటర్ అనేది కరెక్ట్ అయిన వాల్యూనే మనకి, కరెక్ట్ అయిన అవుట్పుట్నే మనకి ఫైనల్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద అక్యూరసీ. అక్యురేట్ అవుట్పుట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. Errors may occur due to data inconsistency or inaccuracy. సపోజ్ మనము డేటా అనేది ఇన్కన్సిస్టెంట్గా ఇచ్చామనుకుందాం, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది? అవుట్పుట్లో ఫాల్ట్ అనేది వస్తుంది. సపోజ్ మనకు కరెక్ట్ అక్యురేట్ వాల్యూస్ మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కంప్యూటర్కి మనకి అక్యురేట్ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ ద అక్యురసీ. దెన్ థర్డ్ వన్, డెలిజియన్స్. చూడండి, థర్డ్ వన్, డెలిజియన్స్. ఏ కంప్యూటర్ కెన్ పర్ఫార్మ్ మిలియన్స్ ఆఫ్ టాస్క్ ఆర్ క్యాలిక్యులేషన్స్ విత్ ద సేమ్ కన్సిస్టెన్సీ అండ్ అక్యురసీ. ఓకే, ఏ కంప్యూటర్ కెన్ పర్ఫార్మ్ మిలియన్స్ ఆఫ్ టాస్క్. ఓకే, అట్ ఏ టైమ్ మిలియన్స్ ఆఫ్ టాస్క్ని మనం కంప్యూటర్ అనేది పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందంటే కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ అక్యూరసీగా ఉంటుంది. మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ అయిన అవుట్పుట్నే మనకి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ చేస్తూ ఉండొచ్చు కంప్యూటర్ అనేది. అట్ ఎ టైం బిలియన్స్ ఆఫ్ టాస్క్ అనేది మ్యానిపులేట్ చేస్తుండొచ్చు, ప్రాసెస్ ఉండొచ్చు. కానీ అయినా కూడా మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ అయిన అవుట్పుట్నే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్స్ మెమరీ ఆల్సో మేక్స్ ఇట్ సుపీరియర్ టు దట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ కంప్యూటర్ యొక్క మెమరీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ అనేది ఉన్నాయి. కంప్యూటర్ మెమరీ అనేది లార్జ్ డేటా అనేది మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద డెలిజియన్స్ అంటే ఏంటి? అట్ ఏ టైం మోర్ వర్క్స్ చేస్తున్నా కూడా మనకి అక్యురేట్ రిజల్ట్ని మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద డెలిజియన్స్.
Then fourth one, versatility. Okay, the capability of a computer to perform different kinds of work with same accuracy and efficiency. Okay, the capability of a computer to perform different kinds of works with same accuracy and efficiency. Okay, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ పర్ఫామ్ చేస్తున్నా లేదు ఓపెన్ చేస్తున్నా ఎగ్జిక్యూట్ చేస్తున్నా మనకి అక్యురేట్ అయిన అవుట్పుట్నే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్, కాలేజ్, హాస్పిటల్స్, ఆఫీసెస్, రైల్వే స్టేషన్స్, ఇక్కడంతా మనకి మల్టిపుల్ యాక్షన్స్ అనేది అట్ ఎ టైం యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ మల్టిపుల్ వర్క్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, స్టోర్ చేస్తూ ఉంటారు. అయినా కూడా మనకి అక్యురేట్ వాల్యూస్నే మనకి ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద వర్సటైలిటీ. దెన్ రిలయబిలిటీ. ఇట్ ఈస్ రిలయబుల్ యాజ్ ఇట్ గివ్స్ కన్సిస్టెంట్ రిజల్ట్ ఫార్ సిమిలర్ సెట్ ఆఫ్ డేటా. Okay, if we give same set of input any number of times, we will get the same result. Suppose 2 వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, నేను 10 + 20 అనే 2 వాల్యూస్ని ప్రొవైడ్ చేశాను. ఫైనల్గా మనకి 30 అనే అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేసింది అవుట్పుట్ కంప్యూటర్ అనేది. ఇప్పుడు ఓకే, నేను ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ వాల్యూస్ ఇచ్చినా మనకి సేమ్ అవుట్పుటే వస్తుంది. ఓకే, ఈరోజు ఇది ఇచ్చాం, రేపు సేమ్ ఇన్పుట్ వేసినా మనకి అవుట్పుట్ అనేది సేమ్ అవుట్పుటే వస్తుంది. దట్ ఈస్ ద రిలయబిలిటీ. ఇఫ్ యూ గివ్ సేమ్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ వీ విల్ గెట్ సేమ్ రిజల్ట్. మనకి సేమ్ రిజల్ట్నే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది కంప్యూటర్ అనేది. ఓకే, దెన్ ఆటోమేషన్. నెక్స్ట్ వన్, ఆటోమేషన్. కంప్యూటర్ పర్ఫార్మ్స్ all the task automatically. Once started on a work or job until the job is finished. కంప్యూటర్ అనేది ఆల్ టాస్క్ని ఆటోమేటిక్గా చేస్తుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే వర్క్ అనేది ఫినిష్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది, ప్రాసెస్ అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ హ్యూమన్ అసిస్టెన్స్. హ్యూమన్ బీయింగ్స్ అవసరం లేకుండానే, సపోజ్ మనం లేకుండానే మనకి కంప్యూటర్ అనేది వర్క్ స్టార్ట్ అయిందంటే ఫైనల్గా ఫినిష్ చేసేంత వరకు ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ద ఆటోమేషన్. దెన్ మెమరీ. ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ మెమరీ కాల్డ్ ప్రైమరీ మెమరీ. దెర్ ఆర్ 2 types ఆఫ్ మెమరీస్ ఆర్ దేర్, ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. మనకి ప్రైమరీ మెమరీ అనేది ఇప్పుడు మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇంటర్నల్ మెమరీ ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్ మెమరీ అనేది ఉంటుంది. ఇంటర్నల్ మెమరీలో సమ్ డేటా అనేది స్టోర్ చేసుకోగలుగుతాం, వీడియోస్, ఇమేజెస్ అండ్ డాక్యుమెంట్స్, ఏదో సంథింగ్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఆ మెమరీ అనేది మనకి చాలదు, అప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్స్టర్నల్ మెమరీ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎక్స్టర్నల్ మెమరీలో మనము మెమరీ కార్డ్స్ యూజ్ చేసుకొని 16 GB, 14 GB, 8 GB, 10 GB అలా ఏదో సమ్ మెమరీ కార్డ్ యూజ్ చేసి మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నాం. అదేవిధంగా కంప్యూటర్లో కూడా ప్రైమరీ మెమరీ, ఇంటర్నల్ మెమరీ అండ్ ఎక్స్టర్నల్ మెమరీ. ఓకే, ప్రైమరీ మెమరీ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటా స్టోర్ చేస్తాము. అండ్ సెకండరీ మెమరీ యూజ్ చేసి కూడా మనము డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటాం. సెకండరీ స్టోరేజ్ డివైసెస్ ఏమేమి ఉన్నాయంటే CD అండ్ హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్, DVD. దీస్ ఆర్ ఆల్ ద secondary storage memory. Okay, that is the memory. Then coming to next one, quick decision. Okay, computer gives very quickly, which is mathematical or logical data. Okay, computer అనేది మనకి డెసిషన్ అనేది ఎలా ఉంటుందంటే క్విక్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం సపోజ్ ఏదైనా ఒక MS వర్డ్ ఓపెన్ చేస్తున్నాము, మనకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, సమ్ డేటా అనేది మనం ప్రొవైడ్ చేస్తాము, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద క్విక్ డెసిషన్ అనేది ఎలా తీసుకుంటుంది అంటే చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. దట్ ఈస్ దిస్ క్యారెక్టరిస్టిక్. దెన్ మల్టీ టాస్కింగ్. కంప్యూటర్ పర్ఫార్మ్స్ మల్టిపుల్ టాస్క్ అట్ ఎ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ అనేది యూజ్ చేసుకుంటూ ఉన్నాం. కంప్యూటర్లో ఏదో MS వర్డ్ ఓపెన్ చేసాం, ఏదో సంథింగ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఏదో సంథింగ్ అనేది మనం డాక్యుమెంట్ అనేది టైప్ చేస్తూ ఉంటున్నాం. ఓకే, అట్ టైం మనము మ్యూజిక్ అనేది కూడా వింటూ చేసుకోవచ్చును. ఓకే, దట్ ఈస్ ద మల్టీ టాస్కింగ్. డాక్యుమెంట్ అట్ ఎ టైం చేస్తూ ఉన్నాము అండ్ మ్యూజిక్ అనేది కూడా అట్ టైం మనం ఏం చేస్తున్నాం, మ్యూజిక్ వింటూ మనం డాక్యుమెంట్ అనేది టైప్ చేస్తున్నాం. ఓకే, అట్ ఎ టైం అక్కడ 2 టాస్క్ అనేది జరుగుతూ ఉన్నాయి.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సపోజ్ బైక్ అనేది డ్రైవ్ చేస్తూ ఉన్నాం. ఓకే, బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనము అట్ ఏ టైం క్లచ్ పట్టుకుంటాం, గీర్ మారుస్తూ ఉంటాము, అండ్ ముందర చూస్తూ ఉంటాము. ఓకే, హ్యాండిల్ అనేది పట్టుకుంటాము. అట్ టైం మల్టిపుల్ యాక్షన్స్ అనేది అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ద మల్టీ టాస్కింగ్. కంప్యూటర్ పర్ఫార్మ్స్ మల్టిపుల్ టాస్క్ అట్ ఏ టైం. అట్ ఏ టైంలో మనకి మల్టిపుల్ టాస్క్ అనేది కంప్యూటర్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ ద మల్టీ టాస్కింగ్. దెన్ నో ఫీలింగ్ అండ్ ఎమోషన్. కంప్యూటర్కి ఎలాంటి ఫీలింగ్స్ అనేది ఉండదు, ఎమోషన్స్ అనేది ఉండదు. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది ఉంటుంది. అదే కంప్యూటర్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉండదు, ఎమోషన్స్ ఉండదు. దట్ ఈస్ జస్ట్ ఏ మిషన్. కంప్యూటర్ అనేది ఏంది, జస్ట్ మిషన్. ఓకే, ఇట్ కెన్ వర్క్ వితౌట్ ఎనీ సెల్ఫిష్నెస్ అండ్ వితౌట్ టైర్డ్నెస్. ఓకే, సెల్ఫిష్గాను ఉండదు కంప్యూటర్ అనేది, మిషన్ అనేది, అండ్ టైర్డ్గాను ఉండదు. మనం ఎంత వర్క్ ఇచ్చినా మనకి కంప్యూటర్ అనేది చేసి ఫైనల్గా మనకి డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద లాస్ట్ వన్, నో ఫీలింగ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఓకే, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? స్పీడ్, కంప్యూటర్ స్పీడ్గా ఉంటుంది. అక్యురసీ, కంప్యూటర్ అనేది మనకి కరెక్ట్ అయిన అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. డెలిజియన్స్, కంప్యూటర్ అనేది మనకి సేమ్ కరెక్ట్ అయిన అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాల్యూస్ మనము ప్రొవైడ్ చేసిన. అదేవిధంగా వర్సటైలిటీ, రిలయబిలిటీ, ఆటోమేషన్, మెమరీ, క్విక్ డెసిషన్, మల్టీ టాస్కింగ్, నో ఫీలింగ్. దీస్ ఆర్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ of a computer. Okay, clear? Okay, thank you.